మా రాము పేరు ఇది రామఫలం అంటారు దీన్ని. అందుకని వాడి పేరు చూపిస్తారు, నా పేరు కూడా చూపిస్తారండి. మీ పేరు కూడా చూపిస్తారా? లక్ష్మణ ఇదేనా? ఇక్కడ కూడా ఉంది. ఇదిగో ఇదిగో ఇక్కడ ఇది ఇది లక్ష్మణ ఫలం అంటారమ్మా. ఇదిగో లక్ష్మణ ఫలాలే. ఇదిగో లక్ష్మణ ఫలం ఎంతలో ఉంది. రామ లక్ష్మణుల మధ్యలో ఉండి నేను రామ ఫలాన్ని లక్ష్మణ ఫలాన్ని చూస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, మనకి సీతాఫలాలు తెలుసు. సీతాఫలాలు ఎక్కువగా చలికాలంలో వస్తాయి. మరి ఈ రామఫలం లక్ష్మణ ఫలం ఎండాకాలంలో కాసాయి. చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఇది లక్ష్మణ ఫలం. ముళ్ళతో ఉమ్మెత్త కాయలు ఉంటాయి చూసారా? ఉమ్మెత్త కాయలు బాగా పెద్దగా అయితే ఎలా ఉంటాయో అలా ఉంది లక్ష్మణ ఫలం. చూడటానికి పైన ముళ్ళు ఉంది కానీ లోపల చాలా అద్భుతమైన కదా, తీయగా తెల్లగా. ఎన్ని రోజులు పడుతుందండి? ఇక దగ్గరకు వచ్చినట్టుంది పండడానికి. చక్రీ మాకు చేస్తా అంటే కొంచెం ముందుగా రెండో క్రాప్ అమ్మండి. ఓహో, ఇది మీరు వేసిన తర్వాత రెండోసారి వచ్చింది క్రాప్.